హలో డాడీ, నువ్వేంద్రా ఇంత ఎర్లీ మార్నింగ్ కాల్ చేసినావు? వీసా వచ్చిందారా? నేను రెడీరా ఈవినింగ్ పార్టీకి. ఓకే ఓకే రా, నేను చందుగానికి అభిగానికి ఇన్ఫార్మ్ చేస్తా. నువ్వు నీ వర్క్ చేసేసుకొని సాయంత్రం పార్టీలో కలుద్దాం రా. ఓకేరా, ఓకే బాయ్ రా, బాయ్ బాయ్ రా, బాయ్. పోనీ పోనీ మిస్టర్ మహేష్ గారు రా. Excuse me, boss. You have a text message. ఐడి కార్డ్ వీసా ఈవినింగ్ పార్టీ సాయంత్రం పార్టీ 5 o'clock అన్న. 5 అంటే 5 కాదు 4:30కే. అందుకే 4:30కి అని చెప్పిన. Yesterday was that day. ఇక్కడ పక్కన నాకు మా ఫ్రెండ్ కి పెద్ద యాక్సిడెంట్ జరిగిందన్న. చాలా బ్లడ్ పోయిందన్న వాడికి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామన్నా. వాడి పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉందన్న. డాక్టర్ హాస్పిటల్లో కూడా వాడి బ్లడ్ గ్రూప్ లేదన్న. గంట నుంచే తిరుగుతున్నా అన్న. ఎక్కడ దొరకట్లే అన్న వాడి బ్లడ్ గ్రూప్. వీళ్ళు ఎవరికైనా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే అదే బ్లడ్ గ్రూప్ రా. అన్నా ప్లీజ్ అన్నా, అన్నా రా అన్న. డాక్టర్ చాలా తక్కువ టైం ఇచ్చారన్నా. రా అన్న. వాడు ఆల్కహాల్ చేస్తాను, బ్లడ్ హలో ఏమేంద్ర?
తిన్నారా? ఏం తినడం రా? యాక్సిడెంట్ అయిన రోజు నుంచి ఐ కాంట్ బి మై సెల్ఫ్. అసలు ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదురా. క్రికెట్ చూద్దామంటే ఇంట్రెస్ట్ రావట్లేదురా. వెళ్దాం రా అభి, అతని దగ్గరికి వెళ్దాం. వెళ్దాం రా. కానీ అడిగాడేమో వీసా పని ఆటో స్టేషన్ వెళ్ళాడు. చందుగాడేమో నా కాల్స్ ఎత్తట్లేదు, నా మెసేజ్ రెస్పాండ్ అవ్వట్లేదు. అసలు ఏమైందో నా వాడికి. అందువాడిని కలుద్దాం రమేష్. కావట్లేదు. ఆ రోజు మర్చిపోవడానికి నా వల్ల కావట్లేదు. వాడు ఒక మాట నాకు గుర్తున్నావు. నీకు తాగడం అలవాటు ఒకరోజు ఎలా అయితే వచ్చిందో మానడం కూడా ఒకరోజు వస్తుంది నాకు గుర్తుందా? నిజమేరా? ఇలాంటి పరిస్థితుల్లో మనం చేసాను. నాకు తెలియకుండా అవకాశం వచ్చినా ఆమెను కాపలేకపోయాను. ఆ రోజు అతను పిలిచిన పిలుపు ఇంకా వెళ్దాం రా, కలుద్దాం కలుద్దాం. అన్న 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 ఎంతసేపు పెడతారా అన్న? అన్న అన్న ఎడవకన్నా అన్న. వదిలేచ్చాను, బాధపడను. చెప్పింది నా బాధపడతాను. 7 years నుంచి వాడు నేను కలిసి ఉన్నామన్నా. నాకు చెప్పకుండా వాడికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేదు. ఆ రోజు వాడు నాకు తాగొద్దు 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 అని చెప్తానే ఉన్నాడు. నేను వాడి మాట వినిపించుకోలేదు. దాని పరిణామం మనకు తెలుసు కదన్నా. తాగితే మనం ఏం చేస్తామో మనకే తెలియదని, మైండ్ బాడీ కంట్రోల్లో ఉండదని. అయినా ఎందుకన్నా? నువ్వు నేననే కాదన్నా, మనలాంటి వాళ్ళు చాలా మంది ఇది చేస్తూ ఇంకా బాధపడుతూనే ఉన్నారన్నా. అయినా ఎందుకన్నా మనకి ఆల్కహాల్?